చాలామంది అప్పుడు స్టూడెంట్ ఇంటర్ చదవటానికి వచ్చారు. అప్పుడు సంఘ శాఖకు వచ్చారు. డాక్టర్జీ వాళ్ళలోంచి మంచి మంచి వాళ్ళని వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని, నువ్వు డిగ్రీ గురించి నువ్వు నాగ్పూర్లో ఉన్నావు ఈరోజు, ఇక్కడి నుంచి నువ్వు పూణేకి వెళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి విజయవాడకి పో, ఇట్లాగా చదువు పేరుతో పంపించారు. అప్పటికి ఇంకా ప్రచార వ్యవస్థ కాలే, ఓకే, కానీ పంపించారు ఆయన. అదే పంపిన తర్వాత ఒక ఉదాహరణ చెప్తాను. ప్లీజ్. వారు ఒక యాదారావుజీ అని ఒక జ్యేష్ఠ ఇలాంటి కార్యకర్త, చిన్న పిల్లవాడు, చదువుకున్నాడు, అన్నీ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని ప్రచారంగా వెళ్ళమని డాక్టర్జీ అన్నారు చదువు అయిపోయిన తర్వాత. కానీ యాదారావుజీని అడగట్లే ఆయన. ఈయనకుంది నేను వెళ్ళి ఏదైనా చేయాలి, అందరినీ ప్రచారంగా పంపుతున్నారు, నన్ను పంపట్లేదని. అప్పుడు ఒక విధంగా యాదారావుజీ అది డాక్టర్జీ ఎదుర్కొండే చెప్తే, వారు పక్క వారితో చెప్తున్నారు, డాక్టర్ ఈయనతో కూడా చెప్పకుండా పక్కన వాళ్ళతో, కొంతమందిని అడగక్కర్లేదు, కొంతమందిని అడిగితే వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది సమాజ పరిస్థితి చూసుకుని వచ్చేసే వాళ్ళు ఉంటారు, అందరినీ అడగవలసిన అవసరం లేదు అన్నారు. ఇంకా నేను సూట్ కేసు పట్టుకుని కార్యాలయంకి వచ్చేసాడు ఆయన.